మీ ఓటు ఎవరికి వేస్తారు బాబాయ్? శంకర్రావు గారు. ఎందువల్ల? పనులు చేశాడని. ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారండి? మేము శంకర్రావు గారికి వేస్తాం. ఎందువల్ల? అంటే మాకు ఆయన చేసిన పరిపాలన నచ్చింది, అభివృద్ధి నచ్చింది. మా ఊరికి ఇంతవరకు వచ్చి పోయిన పరిపాలన ఎవరు కనీసం మా ఊరు రోడ్డు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు చక్కగా రోడ్డు పోపిస్తుంది ఆయన. మాకు ఆయన అభివృద్ధి నచ్చింది, దానికోసమే వేస్తాం. పథకాలన్నీ బాగానే అందుతున్నాయి. మా అమ్మగారి పింఛను కానీ, నాకు ఆటో ఉంది, ఆటో వాహన మిత్ర పడుతున్నాయి, అమ్మఒడి కూడా వస్తుంది. మాకు వైసీపీ పాలనే నచ్చింది. మాకు ఊర్లో శంకరన్న పాలన ఎలా ఉందండి? ఎందుకని? మాకు రైతు భరోసా ఇస్తున్నాడు, 45 సంవత్సరాల వాళ్ళకి చేయిత ఇస్తున్నాడు. రోడ్లు కావాలన్నా ఏవి కావాలన్నా శంకరన్న బాగా చేపిస్తున్నాడు. అన్ని సంక్షేమ పథకాలు అందినాయి మీకు? అన్ని బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారండి? జగన్ అన్న. మరి ఎమ్మెల్యే గారు ఎవరు కావాలని కోరుకుంటున్నారు? శంకర్రావు. అబ్బా, మా ఓటు ఎవరికి వేస్తావు నువ్వు? జగన్కే వేస్తా. మీ ఎమ్మెల్యే గారు పని బాగానే చేస్తుందా? బాగానే చేస్తాడు, పింఛన్ పెడతాడు, రోడ్లు వేసిండు. శంకర్రావు గారి పాలన ఎలా ఉంది? ఆయన బాగుంది, ఆయన మంచిగా పాప, ఆయన మంచిగా ఆయన డబ్బులు ఎవరికైనా ఇప్పించిండు, ఆయన మంచిగా రోడ్లు వేపించిండు, ఊరికి బాగానే చేసిండు. ఆయనకైతే బతుకుండా అన్నారు. ఇంతకు ముందు టీడీపీ పాలన బాగుందా, వైసీపీ పాలన బాగుందా? వైసీపీ టీవీ అది బాగలేదు అయ్యా, మాకు మమ్మల్ని అంతా ఇదే చేశారు. అస్సలు పింఛన్ అనేది రాలాడ, ఇక్కడికి వచ్చి నాకు పింఛన్ ఇచ్చింది.